హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్ విటమిన్స్ అంటే ఏంటి, దాంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, తర్వాత సోర్సెస్, డిఫిషియన్సీ డిజార్డర్స్ అండ్ రెమెడీ ఆఫ్ విటమిన్స్, దీంట్లో విటమిన్ ఏ సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్స్, ఆ తర్వాత విటమిన్ డి సంబంధించిన సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో విటమిన్ ఈ గురించి నేర్చుకుందాం. విటమిన్ కే గురించి నేర్చుకుందాం. విటమిన్ ఈ, ఇట్స్ న్యాచురల్ సోర్సెస్. విటమిన్ ఈ, it is also called as tocopherols. Sources, its natural sources are eggs, green leafy vegetables, edible oils అంటే తినదగినటువంటి నూనెలు, edible oils, etc. Functions, its functions are antioxidant, normal functioning of muscles, biosynthesis of coenzyme. Next, it keeps the immune system strong against virus and bacteria. Next, vitamin E can prevent cancer, heart diseases and liver diseases. Next, disorders. Deficiency disease are increased fragility of RBCs, muscular weakness, neurosis of heart muscles. Deficiency of vitamin E results muscle weakness, heart problems and infertility. ఇక్కడ ఏంటంటే దీన్ని రసాయనికంగా టోకోఫెరాల్ అని అంటారు. దీనినే యాంటీ స్టెరిటిలిక్ విటమిన్ అని కూడా అంటారు. ఆల్ఫా టోకోఫెరాల్ క్రియాశీలత ఈ విటమిన్ ఇది పత్తి గింజల నూనెలో, వీట్ జెర్మ్ ఆయిల్లో ఉంటుంది. మానవులలో ఈ విటమిన్ లోపం ఉండదు. మగ ఎలుకలలో లోపిస్తే వంధ్యమవుతాయి. ఆడ ఎలుకలలో లోపిస్తే గర్భధారణ జరుగుతుంది, కానీ 12వ రోజున గర్భం విచ్ఛిన్నమవుతుంది. పశువులలో, గిని పందులలో మస్కులార్ డిస్ట్రోఫీ వ్యాధి కలుగుతుంది. ఈ విటమిన్ లోపించినట్లయితే మస్కులార్ డిస్ట్రోఫీ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్, విటమిన్ కే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పిల్లోక్వినోన్. Sources of vitamin K, its natural sources are spinach అంటే బచ్చలి కూర, లెట్యూస్ అంటే పాలకూర, స్పినాచ్ అంటే బచ్చలి కూర. its natural sources are spinach, cabbage, green leafy vegetables and cauliflower, fish liver and meat. ఇక్కడ విటమిన్ కే లభిస్తుంది. నెక్స్ట్ functions. Its functions are clotting of blood, bone metabolism and regulating blood calcium levels. Its functions are, vitamin K functions are clotting of blood, bone metabolism and regulating blood calcium levels. Disorders. Deficiency diseases are uncontrolled bleeding, blood coagulation is prevented. అంటే దీని రసాయనికంగా నాఫ్తాక్వినోన్ అని కూడా అంటారు. దీనినే యాంటీ హెమరేజిక్ విటమిన్ అని కూడా అంటారు. ఇది అన్ని తాజా ఆకుకూరల్లో, కాయగూరల్లో, కాలేయంలో, చేప మాంసంలో, గుడ్డు సొనలో ఉంటుంది. ప్రోథ్రాంబిక్ సంశ్లేషణకు విటమిన్ కే ఆవశ్యకత ఉంటుంది. పేగులోని బ్యాక్టీరియాలు దీనిని సంశ్లేషణ చేసి అందిస్తాయి.
సో ఈ విధంగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ, డి, ఈ అండ్ కే విటమిన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ బి అండ్ విటమిన్ సి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో విటమిన్ బిలో ఫస్ట్ వన్ విటమిన్ బి1. విటమిన్ బి1 విటమిన్ బి1 vitamin B1 it is also called as thiamine. Vitamin B1 it is also called as thiamine. Sources its natural sources are milk, cod liver oil, eggs, cheese, soya beans, green vegetables, yeast, etc. Sources. Its functions are carbohydrates metabolism, increase in appetite, healthy nervous system, healthy muscles, normal functioning, etc. Deficiency disorder. Deficiency disease is beriberi. Deficiency disorder. Deficiency disease is బెరీ అంటే విటమిన్ బి1 లోపం వల్ల బెరీ అనే వ్యాధి వస్తుంది. సో విటమిన్ బి1 ఏమంటాం? థయామిన్ అంటాం. ఇది ఈస్ట్, గుడ్డు సొన, కాయధాన్యము, కాలేయము, బఠానీ, చిక్కుళ్ళు, మూత్రపిండాలు, మాంసం మొదలైన వాటిలో ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ జీవక్రియకు అవసరం. థయామిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఆకలి మందగించడం, కండరాల బలహీనత, నరాల బలహీనతలు సంభవిస్తాయి. సో ఈరోజు క్లాస్లో విటమిన్ ఈ, విటమిన్ కే, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి1 థయామిన్ గురించి నేర్చుకోవడం జరిగింది. రిమైనింగ్ విటమిన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.